భీమవరం జేపీ రోడ్లోని పాత బీజేపీ కార్యాలయం ఎదురుగా నూతన మదర్నెస్ ఆసుపత్రిని ఈ నెల 7వ తేదీన ప్రారంభిస్తున్నామని, ఆధునిక వైద్యం గ్రామీణులకు సైతం అందుబాటులోకి తీసుకుని రావాలని మదర్నెస్ ఆసుపత్రి భీమవరంలో ఏర్పాటు చేశామని మదర్నెస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, శిశువు చిన్నపిల్లల వ్యాధుల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ వి వంశీ శివరామరాజు వెల్లడించారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంతానలేమి సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని, తమ ఆసుపత్రిలో వైద్యత్వానికి ప్రపంచ స్థాయి చికిత్స అందించడమే లక్ష్యమని సంస్థ ఫౌండర్, డైరెక్టర్, వైద్య విద్యలో గోల్డ్ మెడలిస్ట్, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ కె మనస శ్రావ్య అన్నారు. పసి ప్రాణాల రక్షణే తమ ధ్యేయమని, శిశు మరణాలు అరికట్టాలనే లక్ష్యంతో ఈ సంకల్పం తీసుకున్నామని, సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేందుకు మా వైద్య బృందం ఆలోచన చేస్తుందన్నారు. తొలిసారిగా ఈ ఆధునిక వైద్యం భీమవరంలో అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిందేనని, అయినప్పటికీ ఇక్కడ ప్రజలు వైద్యం కోసం సుదూర నగరాలకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుందన్నారు. సమయానికి వైద్య సేవలు అందితేనే ప్రాణం నిలబెట్టిన వారం అవుతామని, మదర్నెస్ ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం మా లక్ష్యమని, ఆ దిశగానే ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సామాన్య కుటుంబాలకు కూడా ఆధునిక చికిత్సలు అందించాలని భావించి పెద్దల ఆశీస్సులతో దేశ విదేశాల్లో మహానగరాల్లో వైద్యం అందించే వైద్యులను భీమవరం ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. తమ ఆసుపత్రిలో ప్రసూతి గైనకాలజీ సేవలు, ఫెర్టిలిటీ సేవలు, నవజాత శిశువులు, చిన్నపిల్లల వైద్య సేవలు, ఎన్ఐసియు సేవలు, ఎయిర్ హ్యాండ్లింగ్ తో కూడిన ఐసోలేషన్ యూనిట్లు, 24/7 ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య సేవలు, అంబులెన్స్ సర్వీస్ ఉంటుందన్నారు. సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పివి చైతన్యవర్మ, కో ఫౌండర్ అండ్ డైరెక్టర్, రేడియాలజీ డాక్టర్ వి దుర్గా మౌనిక, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ మాధురి భట్టు, కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి వంశీ కృష్ణంరాజు, డాక్టర్ పంచల సందీప్, డాక్టర్ గోకుల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వంశీ శివరామరాజు. నేను మదర్నెస్ ఫర్టిలిటీ మదర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ స్వతహాగా నేను సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఇక్కడ భీమవరంలో ఈ హాస్పిటల్ ఫ్రమ్ ఫర్టిలిటీ అంటే ఈ సంతానలేమి ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి వచ్చే ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, నార్మల్ హెల్దీ డెలివరీ చెకప్స్, నార్మల్ డెలివరీస్ కానీ, సిజేరియన్స్ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, డెలివరీ తర్వాత బేబీస్ తీసుకోవాల్సిన కేర్ కానీ, ఇన్ కేస్ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ బర్త్ తర్వాత జరగాల్సిన నార్మల్ చేంజెస్ సరిగ్గా జరగక బేబీస్కి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, నెలలు నిండకుండా పుట్టే ప్రీటర్మ్ బేబీస్కి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కలిపి సింగిల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీసు ఒక Tier 2 టౌన్లో అరేంజ్ చేస్తే మన స్టేట్ యొక్క న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. అంటే న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే మనకి పుట్టిన తర్వాత ఫస్ట్ నెలలో చనిపోయే బిడ్డల్ని 1,00,000కి ఎంతమంది ఉన్నారో అని చూస్తే దాన్ని న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. మన ఇండియాలో చూస్తే కనుక న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ సుమారుగా 20 దాకా ఉందండి. అండ్ కేరళ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే మన ఇంకా న్యూనేటల్ మోర్టాలిటీ 2 డిజిట్స్లో ఉంది. సో దానికి కారణం ఏంటంటే మనకి Tier 2 టౌన్స్ ఇంకా Tier 3 టౌన్స్లో కూడా మనకి సరైన కాంప్రహెన్సివ్ తల్లి బిడ్డ సంక్షేమం ఒకే చోటు ఉండి దానికి స్ట్రక్చర్డ్ ఇది లేకపోవడం వల్లే ఇంకా మనం వెనకబడి ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఈ స్టేట్ యొక్క NMR ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక మన ఓవరాల్గా కేర్ ఇన్ Tier 2, Tier 3 టౌన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ మేమందరం చదువుకుని వచ్చిన తర్వాత ఎలా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో కంప్లీట్గా అన్ని రకాల వైద్యాలు ఇలాంటి ఫర్టిలిటీ టు న్యూ బార్న్ అండ్ పీడియాట్రిక్ కేర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఏ బిడ్డ ఏ తల్లి కూడా కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్కి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మేము మా టీం అందరం కూడా విజయవాడలో అలాంటి ఒక సెటప్ చేసిన ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నప్పుడు మా అందరికి వచ్చిన ఆలోచన చిన్న టౌన్స్తో కూడా మనకి అదే స్టాండర్డ్స్తో, మేబీ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్కేల్ అంటే ఆ బెడ్స్ 100s బదులు ఒక 30-40 బెడ్స్ చేసిన ఆ ట్రీట్మెంట్ యొక్క స్టాండర్డ్స్ కానీ, క్వాలిటీ కానీ, డాక్టర్స్ టీమ్ కానీ, ఈ వైద్యానికి చేయాల్సిన అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఎక్విప్మెంట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే తప్పనిసరిగా మనం హెల్దీ సిటిజన్స్ అందించగలుగుతాం, న్యూనేటల్ మోర్టాలిటీ తగ్గించగలుగుతాం. దాని తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఈ బిడ్డకి డెలివరీ అయ్యే సమయంలో మదర్కి చాలా స్ట్రెస్, చాలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో సరైన ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, డెలివరీ అప్పుడు కానీ జరగకపోతే మదర్ కూడా ఆఫ్టర్ బర్త్ తనకి కాంప్లికేషన్స్ అయ్యి మదర్ డెత్ని మెటర్నల్ మోర్టాలిటీ అంటాం. సో ఇవన్నీ కూడా మనం సంక్లుప్తంగా తగ్గించుకోవాలి అంటే కనుక బిఫోర్ కన్సెప్షన్ అంటే తల్లి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకముందు అప్పటి నుంచి కూడా తన హెల్త్ చెకప్స్ రైట్ టైంలో ప్రెగ్నెన్సీ చేసుకోవటం, ఆ ప్రెగ్నెన్సీ అవటంలో ఇష్యూస్ ఉంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవటం,
కంప్లీట్ 9 months ప్రాపర్ కేర్ తీసుకోవటం. ఇన్ కేస్ ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒకసారి తప్పని పరిస్థితిలో చాలామంది చూస్తున్నాం ప్రీ టర్మ్ డెలివరీస్ అంటాం. ప్రీ టర్మ్ అంటే నార్మల్గా 40 వారాలు కాదు 38 వారాల తర్వాతే డెలివరీ అవ్వాలి. బట్ మీరు బయట చాలాసార్లు వినే ఉంటారు, నెలలు నిండుకుండానే చాలామంది బర్త్ అవుతుంటారు అన్నమాట. మన ఇండియాలో ఈ నెలలు నిండకుండా పుట్టే వాళ్ళ శాతం గ్లోబల్ శాతంతో చూస్తే చాలా హై అనమాట. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్. సో మేము చదువుకునే రోజుల్లో 28 weeks అంటే 28 వారాల తర్వాత పుట్టిన బిడ్డని సేవ్ చేస్తే అది పెద్ద విషయం. అప్పుడు ఇట్లాగే మీ ప్రెస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇలా చిన్న చిన్న బేబీస్ని రైట్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే 28 వారాల బేబీస్ని కూడా మనం సేవ్ చేయొచ్చని మనం ప్రెస్ మీట్ చేయడం కూడా జరిగింది. బట్ లాస్ట్ 10-15 ఏళ్ళుగా డాక్టర్స్ బాగా ట్రైనర్ వస్తూ ఉన్నారు, ఫెసిలిటీస్ పెరిగినాయి, ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా చిన్న బేబీస్ని సేవ్ చేయడానికి చాలా మంచి రావడంతో 24 weeks. ఇప్పుడు నేను పర్సనల్గా మా టీంతో నేను చేయగలిగింది 450 grams అంటే నెలలు నిండకుండా జస్ట్ 6 months కంప్లీట్ అయిన బేబీ జస్ట్ 24 weeksకి పుట్టి 450 grams ఉన్న బేబీని కూడా మనం ఇంటికి పంపించగలిగామన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇప్పుడు హెల్త్ కేర్లో కూడా ఇట్ ఇస్ అబౌట్ టీమ్ వర్క్. అంటే ఒక డాక్టర్ గారు ఒక పని చేసినప్పుడు ఇంకో డాక్టర్ ఇంకో పని చేసుకుంటారు. అండ్ ఆల్సో ట్రైన్ సిస్టర్స్. సో సిస్టర్స్ని కూడా మనకి ఐసీయూలో కానీ ఐవీఎఫ్లో కానీ ల్యాబ్స్లో కానీ అవసరం ట్రైనింగ్ ఉన్న వాళ్ళని మనం తీసుకుని ఇక్కడ అందరికీ మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనమాట. సో విత్ దిస్ ఆల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ బీయింగ్ డన్ సక్సెస్ఫుల్లీ మా అందరి హోప్ ఏంటంటే త్వరలోనే ఇలాగ మంచి బేబీస్ ఆర్ ఛాలెంజింగ్ కేసెస్ చేసి మీ అందరిని పిలిచి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. సో ఈ స్మాల్ ఇంట్రడక్షన్తో నెక్స్ట్ మా డాక్టర్స్ వాళ్ళ బ్రాంచెస్ గురించి వాళ్ళ స్పెషాలిటీస్ గురించి చెప్పమని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ గురించి కాంప్రిహెన్సివ్గా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని డాక్టర్ వంశీ గారు ఆల్రెడీ చెప్పారు. సో యాజ్ హీ సెడ్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అడిగినట్టు సార్ అన్నీ ఒక చోట ఉన్నాయి అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్నీ ఒక చోట ఉండడం బేసికలీ ఏంటి అంటే ఎస్పెషలీ ఫర్టిలిటీ అండ్ నియోనేటల్ బేబీ కేర్ అనేది అండర్ వన్ రూఫ్ పెట్టడానికి. అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ ఎస్పెషలీ ఫర్టిలిటీ బ్రాంచ్లో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే నేను నా దీంట్లో చూసినంత వరకు ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ పేషెంట్ వాళ్ళ ఊర్లోనే ఉండి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకుని జరగడం నేను ఇప్పటిదాకా చూడలేదండి. సో ద థింగ్ ఈజ్ దేర్ ఇస్ అ ట్యాబు. అంటే ఇప్పుడు మనకి ఒక ఫర్టిలిటీ ఇష్యూ ఉందా, సంతానలేమి సమస్య ఉందా అనేది యాక్సెప్ట్ చేయడానికే ఆ కపుల్కి ఫస్ట్ థింగ్ చాలా ఇబ్బందికరమైన విషయం. సో ద మెయిన్ మోటో బిహైండ్ దిస్ ఇస్ అలాంటి ట్యాబు అనేది తీసేసి ఇట్ ఈస్ వెరీ కామన్ అనేది జనాల్లోకి అవేర్నెస్ అనేది ఇచ్చి ఇట్ ఈస్ ఓకే టు టేక్ ఫర్ ట్రీట్మెంట్, పిల్లలు పుట్టడానికి అనేది ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్ ఈస్ ఓకే అనే అవేర్నెస్ క్రియేట్ చేసి పేషెంట్ని ట్రీట్ చేయడం ఇస్ ద మెయిన్ మోటో. చాలా పేషెంట్స్ సంవత్సరాల తరబడి జస్ట్ పిల్లల కోసం సంవత్సరాల తరబడి వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడే ఇల్లు తీసుకుని రూమ్లు తీసుకుని ఉండి ట్రీట్మెంట్లు చేయించుకుని అట్ ది ఎండ్ వేరే హాస్పిటల్కి రావడం ఇట్లాంటివన్నీ చాలా కేసెస్ జరుగుతూ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, ఇలాంటి కేర్ అనేది క్లోజ్ టు పీపుల్ అంటే ఇట్లాంటి Tier 2 సిటీస్లో వీళ్ళందరికీ దూరంగా వెళ్ళక్కర్లేకుండా ఆ కేర్ ఇక్కడే ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫర్టిలిటీ ఇష్యూస్. నేను ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు నార్మల్గా వచ్చి డెలివరీ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళకి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒక జర్నీ అయిపోయింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైపోయాయి. అంటే ఏంటంటే ఇంతకుముందు వరకు బీపీ షుగర్స్ అనేవి చాలా తక్కువ చూసేవాళ్ళం మనం ప్రెగ్నెంట్ విమెన్లో. ఇప్పుడు కామన్ అయిపోయింది. 20 weeksకి 20 వారాలు దాటగానే పేషెంట్కి బీపీ రావడం కానీ, దాని తర్వాత బీపీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఫిట్స్, కొంతమందికి ఫిట్స్ వస్తాయి బీపీ పెరగగానే, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి. అది మనం మన హాస్పిటల్లో ట్యాకిల్ చేస్తామన్నమాట. బీపీ హౌ టు మేనేజ్ ద పేషెంట్ విత్ ప్రీ-ఎక్లాంప్సియా అని మనం దాన్ని అంటాం. అది మనం మేనేజ్ చేస్తాం ఇక్కడ. అండ్ డయాబెటీస్ కూడా ఎక్కువైపోతుంది ప్రెగ్నెన్సీలో. డయాబెటీస్ని ముందు కనిపెట్టడం తర్వాత నుంచి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏంటి, ఏ డ్రగ్స్ పెట్టాలి, హౌ టు డెలివర్ ద బేబీ, ఎప్పుడు డెలివర్ చేయాలి ఏంటి, మనం ఇక్కడ మన హాస్పిటల్ మనం ట్రీట్ చేస్తాము. అండ్ ప్రీటర్మ్ లేబర్ అనేది ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ అనేది పెరిగిపోయింది.
I'm also a developmental pediatrician. So Dr. Vamsi cheppinattu motherness lo will be having a comprehensive pediatric setup. Specialties anni untayandi. Starting with basic general pediatric OPD, robust OPD untundi. 24/7 ఎవరో ఒక కన్సల్టెంట్ అవైలబుల్గా ఉంటారు ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీస్. వ్యాక్సినేషన్ ప్రాపర్ కంప్లీట్ వ్యాక్సినేషన్ సెటప్ ఉంది విత్ ప్రాపర్ కోల్డ్ చైన్. నాట్ జస్ట్ కంపల్సరీ వ్యాక్సిన్స్, ఈవెన్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్రాంచ్ ఆఫ్ ఏంటంటే నియోనెటాలజీ అనమాట. లైక్ నియోనెటాలజీ అంటే మనకి పుట్టినప్పటి నుంచి 30 days వరకు మా బేబీని నియోనెట్ అంటాం మనం. దాని తర్వాత ఈ ఇన్ఫెంట్ అంటాం. ఈ నియోనెటాలజీలో ఫస్ట్ మనకి సార్ చెప్పినట్టు వంశీ సార్ NMR అనేది 20 అంటే నియోనెటల్ ఫస్ట్ 30 daysలో ఎక్కువ మంది బేబీస్ డెత్ అవుతారు. ద కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే బేబీస్కి మెయిన్గా పుట్టినప్పుడు అరౌండ్ వితిన్ 30 daysలో ఎక్కువ మంది డెత్ అవుతున్నారు. ఎందుకంటే మాధురి మేడం గారు చెప్పినట్టు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే లైక్ ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, లైక్ డయాబెటీస్ కానీ, ఎక్లాంప్షియస్ కానీ, ప్రీ ఎక్లాంప్షియస్ కానీ వీళ్ళల్లో ఏంటంటే మనకి ముందే బేబీస్ డెలివరీ అయిపోతారనమాట. లైక్ 28 weeks, 26 weeks, 27 weeks. అలాంటి బేబీస్కి మనము గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ పుట్టనే బేబీ ఒక దగ్గర డెలివరీ అయ్యి మనకి NICU కేర్ ఇంకో దగ్గరికి బేబీని ట్రాన్స్పోర్ట్కి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇట్స్ వెరీ ఆ 1 hour అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ 1 hour పోయిందంటే మాత్రం బేబీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఆ టైంలో రీసెసిటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ బేసిక్గా ఏంటంటే 24/7 డాక్టర్ అవైలబిలిటీ, దాంతోపాటు నియోనెటాలజిస్ట్ అవైలబిలిటీ, రీసెసిటేషన్ అవైలబిలిటీస్, దాని తర్వాత కూడా బేబీ బాగాలేకపోతే ఇన్వేసివ్ మానిటరింగ్, తర్వాత నాన్ ఇన్వేసివ్ మానిటరింగ్, 2D ఎకో ఫెసిలిటీస్ విల్ గివ్ ఎ బెటర్ కేర్ టు ద న్యూ బార్న్స్ ఇన్ ద సిటీ ఆఫ్ భీమవరం.